కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆమె ఎంత వైరల్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా ఎక్కడ చూసినా ఆమె గురించిన వీడియోలే. హైదరాబాద్లో రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న ఆమె వంటకాలతో, వడ్డించే స్టైల్తో ఎంతగానో ఫేమస్ అయింది. ఫుడ్ బ్లాగర్స్, సోషల్ మీడియా కారణంగా ఎంతో ఫేమస్ అయ్యారు ఆమె. ఇది మండీగా రాదు కానీ బట్టు ఇక్కడే ఉండండి, అక్కడే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీకి సంబంధించిన ఎన్నో అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ఆమె దగ్గర లభించే భోజనానికి అయ్యే ఖర్చు ఎంత అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. ఆమె నెలకు ఎంత సంపాదిస్తుందో అని లెక్కలు వేసుకుంటున్నారు. ఒక యూట్యూబ్ వీడియోలో కుమారి ఆంటీ రోజుకు 60,000 రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకే ఇంత ఆదాయం రావట్లేదు, ఆమె ఎలా సంపాదిస్తుందంటూ చర్చించుకుంటున్నారు. ఆమె చెప్పే ఫుడ్ ధరల గురించి మరికొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మరోవైపు కుమారి ఆంటీ హోటల్ వద్ద భోజనం చేసేందుకు ఎంతో మంది జనం ఎగబడుతున్నారు. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ దగ్గర రద్దీ ఎక్కువ కావడంతో రోడ్డుపైనే వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంకా ముందు ట్రాఫిక్ జామ్కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కుమారి ఆంటీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు తమ డ్యూటీ తాము చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.